యోనా గ్రంథము 3వ అధ్యాయము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం అండి, చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం ఉంది, చదువుకుందాం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంతా దూరము సంచరించచ్చు, ఇక 40 దినములకు నిన్నే పట్టణము నాశనములని ప్రకటన చేయగా, నిన్నే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరినో గోనెపట్ట కట్టుకునేది. ఆ సంగతి నిన్నే రాజునకు వినపడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, మీ రక్షణకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీరు రెక్కల చాటును కాచి కాపాడాడు. ఆరాధన పరిచర్లో నామానికి మహిమకరంగా జరిగించి నమ్ముచున్నాం. చదువుకున్న లేఖనముల ప్రభావ దీవించి నాతో మాతో మీరు మాట్లాడమని కృప చూపమని, నీ నామాని మహిమ సంఘానికి క్షేమం అనుగ్రహించమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. చేరి వచ్చిన సంఘం ఉన్న ప్రియులందరికీ ప్రభునామన ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ చదువుకున్న లేఖనమాలను గమనిస్తున్నప్పుడు యోనా అనే ఒక ప్రవక్త ఒక ప్రకటన చేశాడు. నేడు ప్రపంచంలో ఎటు చూసినా ప్రకటనలు, వార్తలు కనిపిస్తున్న దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. ఆనాటి దినాల్లో యోనా అనే ఒక ప్రవక్త ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన సాధారణంగా యోనా ప్రవక్తది. నిన్నే పట్టణమా? ఆ పట్టణం చెందిన వ్యక్తి ఆయన కాదు. అసలు ఆ యోనా ప్రవక్తకు నిన్నే అనే పట్టణానికి వెళ్ళటానికి ఇష్టమే లేదు. ఆ పట్టణానికి చెందినవాడు కాదు. ఆ పట్టణంలో ఏమన్నా పేరు ప్రఖ్యాతులు కలిగి లేక ఆ పట్టణంలో ఏమన్నా ఒక అధికారం ఉన్న వ్యక్తే కాదు. అయితే యోనా అనే ఒక ప్రవక్త ఆ నిన్నే పట్టణాల్లో ఆ వీధుల్లో తిరిగి, ఆ పట్టణంలో ఆయా ప్రాంతాల్లో కూడల్లో తిరిగి ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడంటే, అది శుభవర్తమానం చెప్పాడా, దుర్వర్తమానం చెప్పాడా? దుర్వర్తమానం చెప్పాడు. అది సంతోషకరమైన మాట, ఇబ్బందికరమైన మాట అంటే ఇబ్బందికరమైన మాట అని చెప్పాడు. ఏంటంటే ఏం చెప్పాడు? ఆయన నిన్నే పట్టణం చెబుతున్నారు, ఎన్ని రోజుల్లో అంటే ఇది 40 రోజుల్లో ఈ పట్టణం ఏమైందంట, నాశనం అయ్యిద్దని చెప్పాడంట. ఎవరన్నా సాధారణంగా అలా చెబితే ఏమంటారు? అసలు నువ్వు ఏ ఊరు వాడివి, ఏ పట్టణం వాడివి, ఏ దేశం వాడివి, మా ఊరు వచ్చి మా పట్టణానికి వచ్చి మేము నాశనం కావాలని చెబుతావా అని ఏం చేస్తారు? సాధారణంగా ఆయన సన్మానిస్తారు, అంతేనా? ఆయన మంచిగా భోజనం పెట్టి సన్మానిస్తారా? ఆయన మీద దూషిస్తారు, ఇంకా ఒక్కోసారి శిక్షిస్తారు కూడా. ఇంకా అవసరమైతే రాజు దగ్గర తీసుకెళ్ళి రాజుకు అప్పగించి, ఏడోడు పిచ్చోడిలాగా ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, మన దేశానికి వచ్చి, మన పట్టణానికి వచ్చి, మన ప్రాంతానికి వచ్చి మన నాశనం వాళ్ళు చెబుతున్నాడు అని చెప్పేసి అతన్ని కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఈడ్చుకుంటూ రాజు దగ్గర తీసుకెళ్తారు. జనరల్గా జరిగే కాన్సెప్ట్ అదే. అయితే ఇక్కడ గమనిస్తే నెక్స్ట్ వచనం చూడండి, 5వ వచనం. నిన్నే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, చాలు. ఇక్కడ రివర్స్లా ఉంది. మనుషుల ఆలోచనలకి ఈ పట్టణస్థుల ఆలోచన ఎలా ఉంది? రివర్స్గా ఉన్నారు. ఎట్లా రివర్స్గా ఉన్నారంటే, తిరుగుబాటు చేస్తారు అని అనుకున్నాము, కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? విధేయత చూపారు. ఎవరి మాటకు? యోనా ప్రవక్త మాటకు విధేయత చూపారు. మనిషి బాగుపడటానికి మొదటి మెట్టు ఏందయ్యా అంటే
విధేయత. గుర్తుపెట్టుకోండి. కుటుంబాలు, వ్యక్తిగత జీవితము, ఉద్యోగ జీవితము, సమాజంలో ఒక వ్యక్తి బాగుపడటానికి తొలిమెట్టు ఏంటంటే విధేయత. ఒక వ్యక్తి నష్టపోవడానికి ఏంటంటే విధేయతకి అపోజిట్ వర్డ్ ఏంది? ఒబీడియంట్, డిస్ఒబీడియన్స్. అవిధేయత. అవిధేయత కుటుంబాలు, విద్యార్థుల్లో కానీ ఇలా ఎక్కడ చూసినా అవిధేయత వల్ల నష్టపోతారు, విధేయత వల్ల బాగుపడతారు, అంతే. స్టూడెంట్స్, విద్యార్థులు వాళ్ళు విధేయత చూపితే టీచర్స్ మాటకు, అదేవిధంగా పేరెంట్స్ మాటకు, పెద్దల మాటకు విధేయత చూపితే బాగుపడ్డ చరిత్ర ఉంది. అవిధేయత చూపి వాళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నవి. సరే, మెట్టుకు గమనిస్తే నిన్నే పట్టణపు వారు ఏం చూపారు? విధేయత చూపారు. ఎవరి పట్ల? ఎవరి మాట పట్ల? యోనా ప్రవక్త మాట పట్ల విధేయత చూపాడు. ఆ తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే ఏముండాలి? ఫస్ట్ దేవుని పట్ల భయపడ్డారు వాళ్ళు. దేవుడు తన ప్రవక్తను పంపించాడు, మన యొక్క పట్టణానికి యొక్క నష్టం కలుగుతుందని చెప్పాడు అని దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడి దేవునికి విధేయత చూపి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మనిషి బాగుపడటానికి రెండవ మెట్టు ఏంటంటే దేవునికి భయపడి దేవుని యందు విశ్వాసం ఉంచటం. దేవునికి భయపడి దేవుని యందు విశ్వాసం ఉంచటం. వాళ్ళు ఆ యొక్క అనుభవంలో ఉన్నారు. ఉపవాసము దినమును చాటించి, అనగా ఉపవాస దినము చాటించి దేంట్లో ఉంటారు వాళ్ళు? ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. ఎవరికి? దేవునికి ప్రార్థన చేయాలి. మన తిండి తిప్పల కన్నా, ఆహారము కన్నా, వీటన్నిటికన్నా ముఖ్యం ఏమిటంటే దేవుని యందు విశ్వాసం ఉంచటము. ఉపవాసం ఉండి ప్రభువుకి, దేవునికి ప్రార్థించాలి అని ఒక మంచి ఆలోచన చేశారు ఆ యొక్క నిన్నే పట్టణ ప్రజలు. గనులేమి అల్పులేమి అందరూ, గనులు అల్పులు అందరూ గోనె పట్ట కట్టుకునేది. వాళ్ళు అప్పటికప్పుడు గోనె పట్టలు కొనుక్కొచ్చుకొని మార్కెట్కి వెళ్ళి ఇంట్లో ఉంటాయా? సాధారణంగా ఉండవు. ఏదైనా ఉన్న కాపట్లో మేము చిన్నప్పుడు కాళ్ళ కింద పట్టేసేవాళ్ళు, గోనె పట్ట. వర్షాకాలం కాళ్ళు తుడుచుకోవడానికి ఉండేది. ఇప్పుడు అవి కూడా లేవు. ఇప్పుడు ఏదో ప్లాస్టిక్ వస్తున్నాయి. ఆ ప్లాస్టిక్ది కాళ్ళు తుడుచుకోలేము, ఇంట్లో వాళ్ళని తేమైందంటారు. సరే, మెట్టుకు గోనె పట్ట అయితే బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. కానీ గోనె పట్టలు కొనుక్కొచ్చుకొని వాటిని మళ్ళీ వాళ్ళ సైజుల ప్రకారం బట్టలలాగా కుట్టించుకున్నారో, లేకపోతే దబ్బలం పెట్టి కుట్టుకున్నారో, మొత్తం మీద ధరించుకున్నారు. ధరించుకోవడం అంటే అవన్నీ సైజులు సెట్ అవ్వాలిగా. బట్టలలాగా వరకు ధరించుకొని కట్టుకునిరి. ప్రియులారా, వాళ్ళు అలా చేశారు. వీళ్ళు ఎంతమందిని లెక్కేస్తే చూడండి, చివరి వచనం యోనా గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం ఉంది. ఎంతమంది? 125,000 అంటే 1,25,000 మంది జనులు అంట. వాళ్ళు కాకుండా పశువులు అవన్నీ కూడా ఉన్నాయి. ప్రజలైతే 1,00,00,000, 1,00,000. తప్పు చెప్పినట్టున్నారు మీరు. 125,000 1,25,000 మంది ప్రజలు ఒక మాట మీదకి వచ్చి గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కూర్చున్నారు. కాబట్టి దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క దాసులు చెప్పిన మాటను వారు విన్నారా? వినలేదా? విన్నారు. విధేయత చూపారా? చూపలేదా? విధేయత చూపారు. ఆ తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఓ ప్రియులారా, వారు గోనె పట్ట కట్టుకొని ఉపవాస దినాన్ని చాటించి వారు ఉపవాస దినాన్ని ప్రార్థనలో కూర్చున్నారనే విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడి ఉంది ఇక్కడ. తర్వాత వచ్చిన చదువుకునే చూడండి. ఆ సంగతి నిన్నెవే రాజునకు వినబడినప్పుడు, ఏమిటి అంత హడావుడిగా ఉంది, ప్రజలేంది ఇలా ఉన్నారని చెప్పి ఒకసారి ఆయన కనుక్కుంటే రాజుగారు తెలిసింది. ఏమని తెలిసింది? యోనా అనే ఒక ప్రవక్త మన నిన్నెవే పట్టణానికి వచ్చారు, వాళ్ళు ఈ విధంగా ప్రకటన చేశారు. ప్రవక్త గారు 40 రోజుల్లో ఈ నిన్నెవే పట్టణము నాశనం కాబోతుంది అనే విషయాన్ని తెలియపరిచారు.
అది విన్నప్పుడు మాకు భయమేసింది. మేము ఆ మాట విన్నాం, అర్థం చేసుకున్నాం, దేవునికి భయపడ్డాం, ఆ మాటకు భయపడ్డాం, దేవుని యందు విశ్వాసం ఉంచాం. దేవుని యందు విశ్వాసం ఉంచి మేము ప్రార్థన చేస్తున్నాం అనే విషయాన్ని ప్రజలలో ఎవరో రాజుగారు పంపిన వ్యక్తికి చెప్తే వాళ్ళు రాజుకు సమాచారాన్ని అందించడం జరిగింది. సరే, నాకెందుకులే, నేను మంచి కోటలో ఉన్నాను, నాకు మంచి సింహాసనం ఉంది, నాకు అన్ని వసతులు ఉన్నవి, ఏదైనా ఇబ్బంది అయితే నాకు ఈ యొక్క సైనికులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఈ యొక్క నాకు సైన్య సమూహం ఉంది, ఏ ఇబ్బంది లేదులే, అంతకంత ఇబ్బంది వస్తుంటే గుర్రం ఎక్కి గుర్రం మీద రథం మీద వెళ్ళిపోవచ్చులే అని అనుకున్నాడు రాజు. చూడండి ఏమనుకున్నాడో. 5వ వచనం, 6వ వచనంలో, ఆ సంగతి నిన్నే రాజునికి వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద దిగాడు. సింహాసనం వినంగానే విన్నాడు. చూడండి, రాజుకు వినబడినప్పుడు విన్నాడు. విన్న వెంటనే సింహాసనం నుంచి దిగాడు. గర్వించల, తగ్గించుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. విన్నప్పుడు దేవుని మాట విన్నాడు. వినబడినప్పుడు సింహాసనం నుంచి దిగటం, తగ్గించుకోవటం. తను తగ్గించుకున్నాడు. తన రాజవస్త్రాలను తీసివేసి, అతని సమాచారం అందింది, అందరూ తమ దుస్తులు తీసివేసి గోనెపట్టలు చక్కగా కుట్టించుకొని ధరించుకున్న విషయాన్ని తెలుసుకొని ఆయన కూడా ఎమ్మనే ఒక గోనెపట్ట రాజవస్త్రాలు తీసివేసి గోనెపట్టను కట్టుకొని బూడిదలో కూర్చుండెను. పైన వాళ్ళేం బూడిదలో కూర్చుని ఉందా, గోనెపట్ట కట్టుకు వాళ్ళు కూర్చుంటే ఈయన గోనెపట్ట కట్టుకొని అందరూ తాగిపోకుండా బూడిదలో కూర్చున్నాడు ప్రియులారా. కాబట్టి వారి యొక్క ఆ రాజుగారు ఇంకనూ ప్రజలకన్నా ఎక్కువగా తగ్గించుకున్నట్లుగా మనం గమనించగలం. ఇక్కడ 2 విషయాలు నేను మీకు దృష్టి తీసుకొద్దామని ఆలోచన కలిగి ఉన్నాం. ప్రజలేమో గోనెపట్ట కట్టుకున్నారు, రాజేమో గోనెపట్ట కట్టుకొని ఎక్కడ కూర్చున్నాడు, బూడిదలో కూర్చున్నాడు అనే విషయాన్ని మన ఇక్కడ వాక్యంలో తేటగా కనిపిస్తూ ఉంది. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం గమనిస్తే ఈ గోనెపట్ట అనుభవాలు ఏమిటి, ఈ గోనెపట్ట యొక్క సాదృశ్యాలు ఏమిటి, అదేవిధంగా ఈ బూడిద అనగా దాని యొక్క సాదృశ్యాలు ఏమిటి అనే విషయాలను మీ దృష్టికి నేను తీసుకొస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నప్పుడు, పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడ్లా ఆ పట్టణంల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారి మనసు పొందియుందురు. చాలు ప్రియుల, మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన పరిశుద్ధముగా జన్మించి 33.5 సంవత్సరం జీవించిన సందర్భంలో యేసు ప్రభువారు మాట్లాడిన మాటలు ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన కొరాజీను పట్టణంలోను బెత్సాయిదా పట్టణంలోను అనేక అద్భుతాలు చేస్తే ఆ ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, ఆ ప్రజలు దేవునికి భయపడలేదు, ఆ ప్రజలు మారు మనసు పొందలేదు అనే విషయాల గురించి యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మన అంశానికి వచ్చినప్పుడు ఈ గోనెపట్ట కట్టుకొని బూడిదలో వేసుకొని మారు మనసు పొంది ఉందిరి అనే మాటలు మనం గమనిస్తే ఈ గోనెపట్ట అనుభవాన్ని మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే మారు మనసుకు. దేని గుర్తు? మారు మనసు మార్చుకున్నారు. అయ్యో వారి యొక్క వస్త్రాలు తీసివేశారు,
వారి యొక్క విలువైన వస్తువులు తీసివేశారు. వారి యొక్క మెడలో కానీ చేతులకు కానీ బంగారం గడియాలు లేక ఇంకా ఏదైనా విలువైన వస్తువులు అన్నీ తీసివేశారు. విలువైన వస్త్రాలు తీసివేశారు, రాజవస్త్రాలు తీసివేశారు. గోనెపట్ట కట్టుకున్నారు. వారు మనసు మార్చుకున్నారు. వారు మారు మనసు పొందారు. ఎవరు వాళ్ళు? నినెవే పట్టణస్థులు. ఎవరు వాళ్ళు? నినెవే పట్టణస్థులు. ప్రియులారా, మనం గమనించినప్పుడు గోనెపట్ట అనుభవము ఏమిటి అంటే, గోనెపట్ట యొక్క సాదృశ్యం ఏమిటంటే మారు మనస్సు అనుభవము. మారు మనస్సు అనుభవము. మనస్సు మార్చుకున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవునికి విధేయత చూపారు. దేవునికి విధేయత చూపారు. కాబట్టి ఈ గోనెపట్ట అనుభవాల్లో నేను కొన్ని విషయాలు మీకు దృష్టి తీసుకొస్తాను. మొట్టమొదటి ఏమిటి? మారు మనస్సుకు సాదృశ్యముగా ఈ గోనెపట్ట ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 34వ వచనం మనం గమనించినప్పుడు, యాకోబు తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చుచుండగా. ఇక్కడ గమనిస్తే ప్రియులారా, యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారు నిమిత్తము అంగలార్చుచుండగా ఎంతో దుఃఖముతో ఏడుస్తూ ఉన్నాడు. ఆ కింద వచ్చిన గమనిస్తే ఎంతమంది వచ్చి ఓదార్చినా కూడా ఓదార్పు నొందని వాడిగా ఏడుస్తూ ఉన్నాడు. బట్టలు చింపుకున్నాడు, అనగా బట్టలు తీసేసేసాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ గోనెపట్ట దేనికి మనకు సాదృశ్యం కనిపిస్తుంది? సంతోషానికా? దుఃఖానికి, విచారానికి, అంగలార్పుకు, వేదనకు, బాధకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ప్రియులారా, గోనెపట్ట మొదటి అనుభవం ఏం చెప్పానంటే మారు మనసుకు సాదృశ్యంగా కనిపిస్తుందని చెప్పాను. రెండోదిగా గోనెపట్ట దేని గుర్తు కనిపిస్తుందంటే సంతోషానికా? దుఃఖానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. ఇక్కడ సందర్భం గమనిస్తే యాకోబుకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 12 మంది, ఒక డజను, 12 మంది పిల్లలు. ఇక్కడ ఒక కొడుకు చనిపోయాడంట. ఎవరా కొడుకు? యోసేపు చనిపోయాడు. ఇతను ఏడుస్తున్నాడు. ఎన్నో నెంబర్ అవుతుంది? ఎన్నో నెంబరు? 11వ నెంబరు. 11వ నెంబరు. చివరివాడు బెన్యామీను. ఇక్కడ ఏం జరిగిందంటే, జరిగిన చరిత్ర ఒకసారి గుర్తు చేస్తా. యాకోబు తన పిల్లలకి తన యోసేపుని పిలిచి, అయ్యా అన్నలు వాళ్ళు గొర్రెల మంద కాస్తూ ఉన్నారు, వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళి భోజనం క్యారేజీలు పెట్టి పంపిస్తే ఆయన పాప తెలుసుకొని చిన్నగా అడ్రస్ కనుక్కొని వెళ్ళి వాళ్ళకి ఆహారం ఇస్తే వాళ్ళు యోసేపు మీద కక్ష పెట్టి ఆయన మీద అసూయతోటి గుంటలో నెడతాడు. ఎవరిని? యోసేపుని. గుంటలో నెట్టిన తర్వాత వాళ్ళు అన్నాళ్ళు తిని అంతలోకి మిద్యాను వర్తకులు ఆ వైపు వెళ్తూ ఉంటారు, ఇష్మాయిలీల వారు. వారిని సంప్రదించి, మాకడ మనిషి ఉన్నాడు, మేము అమ్ముతాము, మీరు బాన్స్గా కొనుక్కుంటారా అంటే, సరే మాకు కూడా మనిషి అవసరమే, అమ్మండి అంటారు. అమ్మారు. ఎంతకు అమ్మారు? 20. చూడండి, ముందు భాగంలో ఉండిద్ది మాట. 20 తులముల వెండికి అమ్మెను. 20 తులముల 28వ వచనంలో 28వ వచనంలో 20 తులముల వెండికి అమ్మారు. ఆ డబ్బులు తీసుకున్నారు, ఆ యొక్క వెండి తీసుకున్నారు, ఉండారు. అంతలోకి ఎక్కడికి వెళ్ళాడు పాప? రూబేను అంటే పెద్దవాడు, 12 మందిలో నెంబర్ 1 అతను వచ్చి గుంటలో చూస్తే యోసేపు కనపడ్డు. అయ్యో, నా తమ్ముడు యోసేపు ఏమయ్యాడని అతను బట్టలు చింపుకొని మా నాన్నకి ఏం సమాధానం చెప్పాలి, ఏం చేశారు నా తమ్ముడిని అని కేకలేస్తే వాళ్ళు జరిగిన సంగతి చెప్పారు. వాటి వెళ్ళంగానే వాళ్ళు మిద్యానీయులు, ఇష్మాయిలీలు గుర్రాల మీద పోతూ ఉన్నారు. వాళ్ళు సంప్రదించాము, 20 తులాలుగా వెండికి అమ్మేస్తే మేము చంపటం ఎందుకులే అని చెప్పారు. ఇప్పుడు ఎట్లా? నా తమ్ముడి గురించి మా నాన్నకి ఏం సమాధానం చెప్పాలి, పెద్దోడు నేను, రెస్పాన్సిబిలిటీ నాది అని అంటే అప్పుడు వాళ్ళు ఒక ప్లాన్ చెప్తారు. ఏం లేదులే, అదిగో వాడి ఆ యొక్క
విచిత్రపు అంగి ఉంది, ఆ అంగి ఉంచాము, ఒక మేకపిల్లను చంపి ఆ రక్తంలో యొక్క అంగిని ముంచి ఇది తీసుకుని ఆయన చూపిద్దాము, మన మన సమస్య క్లియర్ అయిపోద్ది అన్నాడు. ఇంకేం చేస్తాడు, వాళ్ళు అమ్మాడు, వెళ్ళిపోయాడు పిల్లోడు. ఇక రూబేను కూడా సరే అన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క యోసేపు యొక్క విచిత్రమైన నిలువుటంగి వాళ్ళు ఆల్రెడీ ఉంచుకున్నారేమో ప్లాన్ ప్రకారం. ఒక గొర్రె పిల్లను, ఒక మేక పిల్లను చంపి ఆ రక్తంలో ముంచి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకు చూపించారు. మేము వస్తా ఉంటే ఇది అంగీ దొరికింది, ఇది ఎవరిదో చూడు, మీ కొడుకుదేమో అని అన్నారు. ఆ ముసలివాడు వృద్ధుడైన యాకోబు చూసి, అయ్యయ్యో ఈ అంగీ నాదే, నా పిల్లవాడిదే, నేనే కొనిచ్చాను అని బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఏడుస్తూ దుఃఖంతో ఉంటాడు యాకోబు. ఇది జరిగిన చరిత్ర. అర్థమైందా మీకు? కాబట్టి ప్రియులారా, యోసేపు వాస్తవం చనిపోలేదు, కానీ చనిపోయినట్టుగా వీళ్ళు ఒక స్కిట్ వేసారు, ఒక డ్రామా ఆడారు. యాకోబు కూడా నా కొడుకుని ఏదో ఒక జంతువు చంపేసింది, చీల్చివేసిందని దుఃఖంతో ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ మన సందర్భానికి వస్తే గోనెపట్ట దేనికి గుర్తు అని చెప్పాను? ఇక్కడ దుఃఖానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు మనం ఏమన్నా మంచి ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, మనం సంతోషంగా మంచి బట్టలు వేసుకెళ్తామా, గోనెపట్ట కట్టుకొని పోతామా? మంచి బట్టలు ఉన్న దాంట్లో మంచి కొత్త బట్టలు ఐరన్ చేసినవి మంచి బట్టలు వేసుకుని వెళ్తాం. కానీ ఈ యొక్క గోనెపట్ట మాత్రం దుఃఖాన్ని తన కొడుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే యోసేపు అంటే చాలా ఇష్టం యాకోబుకి. తనకి ఎంతో ఇష్టమైన కుమారుడైన యోసేపు చనిపోయాడంటే ఇక తట్టుకోలేక ఈ గోనెపట్టుకు ఏడుస్తూ, నేను కూడా చనిపోతాను, నేను మరణమవుతాను, నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను అని ఏడుస్తూ ఉంటాడు. ఆ ముందు భాగం చదువుతూ ఉంటే ఇక మన యొక్క అంశాలకు సంబంధించి గోనెపట్టు అనేది దుఃఖానికి సాదృశ్యంగా ఉంటూ ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత చూడండి ప్రియులారా, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని, యోబు గ్రంథం కన్నా ముందు ఉంటుంది చూడండి. జరిగిందంతయో తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి. ప్రియులారా, మొర్దెకై అనే వ్యక్తి ఇతను ఒక రాజు కోటలో ఎట్లున్నాడు, అతను ఒక చిన్న ఉద్యోగిగా ఉన్నాడు, ద్వారపాలకుడుగా ఉన్నాడు. ఈయనకు వచ్చిన ఒక సమస్య వచ్చింది. తన జాతి ప్రజలను సంహరించాలని రాజుగారు శాసనం చేసే విషయాన్ని తెలియగానే మొర్దెకై గారు ఏం చేశారు, తన బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకొని బూడిద పోసుకొని మహాశోకంతో రోదనముతో ఆయన పట్టణం మధ్యకి వెళ్ళినట్టుగా గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇక్కడ గోనెపట్ట అనుభవము. ఈయన వాస్తవానికి మొర్దెకై ఎవరు? ఉద్యోగి, రాజు యొక్క కోటలో ఉద్యోగి. రాజు కోటలో ఉద్యోగి ఎట్టుంటాడు? గోనెపట్ట పట్టణం మధ్యకి వెళ్తాడా? వెళ్ళడు కదా సాధారణంగా. ఉద్యోగస్తుడు కాబట్టి అందులో రాజుగారి రోజు చూసే ఉద్యోగి, రాజు కోటలో ఉద్యోగి. చిన్న ఉద్యోగమేనా? ఏడు ఉద్యోగం? కొంతమంది చిన్న ఉద్యోగమేనా, ఎక్కడ జాబ్ అంటే కలెక్టర్ ఆఫీసులో జాబ్ అయ్యాను అన్నాడు అనుకో, ఉద్యోగం చిన్నదే కావచ్చేమో, ఎక్కడ? కలెక్టర్ ఆఫీసులో. లేకపోతే ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఉద్యోగం నాకు అన్నాడు అనుకో, చిన్నదే కావచ్చు, ఆఫీస్ పెద్ద కేటరే కదా. అట్లానే ఈయన ఉద్యోగే. ఎక్కడ ఉద్యోగి? రాజు కోటలో ఉద్యోగి. రాజు కోటలో ఉద్యోగం అంటే మామూలు విషయమా? అందరూ తెలిసినోడే. ఆయన జోలు బాబాకండి, రాజు కోటలో ఉద్యోగి అనుకుంటారు. అలాంటి వ్యక్తి బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని వచ్చాడు అంటే అది దేనికి గుర్తు? మొట్టమొదటిగా తగ్గింపుకు గుర్తు. రాజు ఉద్యోగులకి తీసిపడే నా బట్టలు చించి వదిలేసుకుంటా అన్న గోనెపట్ట కట్టుకొని తను తగ్గించుకొని పట్నం వీధుల్లోకి వచ్చాడంటే ఇక్కడ గోనెపట్ట ధరించడం దేనికి గుర్తుగా ఉంది? తగ్గింపుకు గుర్తుగా ఉంది ప్రియులారా. తన స్థానాన్ని, తన యొక్క పదవిని, తన అధికారాన్ని, తన యొక్క అన్నిటిని తీసేశాడు. గోనెపట్ట ధరించుకొని రోదంతో ఏడ్చుకుంటూ పట్టణం మధ్య పరిగెత్తాడంటే ఎంతగా తగ్గించుకున్నాడు. తన యొక్క తగ్గింపునకు గుర్తుగా కనిపిస్తూ ఉంది. మహాశోకంతో అంటే ఆయన తను తగ్గించుకొని గోనెపట్టతోటి వీధుల్లోకి, పట్టణాల్లోకి వచ్చినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ గోనెపట్ట అనుభవము తగ్గింపునకు సాదృశ్యంగా ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము
15వ వచనం. యెషయా గ్రంథం పక్కనే ఉంటుంది. యోబు గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం గమనిస్తే, నా చర్మం మీద నేను గోనెపట్ట కూర్చుకుంటుని, నా కొమ్మును ధూళితో మురికి చేసి తిని. నా చర్మం మీద నేను గోనెపట్ట కూర్చుకుంటుని. ఇక్కడ ఎవరు చెప్తారు ఈ మాటలు? యోబు పైన ఉండిద్ది. యోబు చెప్తున్నాడు. యోబు ఒకప్పుడు మంచి ధనవంతుడు, చాలా ఆస్తిపాస్తులు ఉన్నవాడు. మన మొదటి అధ్యాయం చదువుకుంటే చాలా ఆ దేశంలో చాలా ఫేమస్ పర్సన్, బలవంతుడైన వ్యక్తి, ధనవంతుడు, చాలా మంచి వ్యక్తి అని పేరు ప్రతిష్టలు కలిగినవాడు. దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ పేరు కలిగినవాడు. సాధారణంగా అందరూ మనుషుల దృష్టిలో పేరు ఉంటుంది, కానీ యోబుకి దేవుని దృష్టిలో పేరుంది, మనుషుల దృష్టిలో పేరుంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? నేను గోనెపట్ట కట్టుకొని ఉన్నాను అనగా యోబు పరిస్థితి, అక్కడ గోనెపట్ట అనుభవం దేనికి గుర్తుగా ఉంది? నిస్సహాయ స్థితికి. ఆస్తి అంతా పోయింది, బిడ్డలు పోయారు, అన్నీ పోయాయి, పశువులు పోయాయి, ఏమీ లేవు. శరీరం అంతా పాడైపోయింది, అనారోగ్యం వచ్చేసింది. గోనెపట్ట అనుభవము నిస్సహాయ స్థితికి గుర్తుగా ఉంటుంది. అనేకసార్లు మన జీవితాల్లో కూడా ప్రియులారా ఏమి చేయలేని పరిస్థితి, బిడ్డలు మాట వినక, భర్త మాట వినక, భార్య మాట వినక, కుటుంబం అర్థం కాక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రియులారా గోనెపట్ట అనుభవము, అందరినీ కోల్పోయి, అన్నీ కోల్పోయి, పలకరించేవారు లేక, పరామర్శించేవారు లేక నిస్సహాయ స్థితిలో ఉన్న యోబు జీవితము ఇక్కడ గోనెపట్ట అనుభవాన్ని గమనిస్తూ ఉన్నాం. నిస్సహాయ స్థితి అనుభవానికి సాదృశ్యంగా ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చివరిగా మనం గమనిస్తే ఇక్కడ ఆ గోనెపట్ట అనుభవం గురించి చివరి మాట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నప్పుడు, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినప్పుడు, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని. ప్రియులు గమనించినప్పుడు ఇక్కడ గోనెపట్ట అనుభవము. మైక్ అప్ అండ్ డౌన్ ఉందా? అప్ అండ్ డౌన్ ఉందా మైకు? అప్ అండ్ డౌన్గా ఉంది, అది తీసుకెళ్తే మామూలు. ఇక్కడ గోనెపట్ట అనుభవాన్ని మనం గమనించినప్పుడు ప్రియులారా, మనకి అనుభవం గమనించినప్పుడు భక్తి జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేవాది దేవుడు ఇద్దరు వ్యక్తులను పంపిస్తాడు, వారు గోనెపట్ట కట్టుకున్న విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం గమనించగలం. వారు గోనెపట్ట ధరించిన వారుగా ఉంటున్నారు. ఎవరెవరో భక్తిపరులు. కాబట్టి ఇక్కడ గోనెపట్ట అనుభవము భక్తి జీవితానికి సాదృశ్యంగా ఉంది, తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది, మారు మనసు జీవితానికి సాదృశ్యంగా ఉంది, దుఃఖానికి సాదృశ్యంగా ఉంది, నిస్సహాయ స్థితికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి గోనెపట్ట అనుభవము ఒక 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకసారి చెప్పండి. మారు మనసుకు సాదృశ్యం, మనసు మార్చుకున్నారు, విధేయత చూపిన అనుభవం మారు మనసుకు సాదృశ్యంగా ఉంది గోనెపట్ట అనుభవము. గోనెపట్ట అనుభవము దుఃఖానికి సాదృశ్యంగా ఉన్నది ప్రియులారా. గోనెపట్ట అనుభవము తగ్గింపునకు సాదృశ్యంగా ఉన్నది. గోనెపట్ట అనుభవము నిస్సహాయ స్థితికి సాదృశ్యంగా ఉంది. గోనెపట్ట అనుభవము భక్తి జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఒక వ్యక్తి మారు మనసు పొంది, దుఃఖం పొంది, తగ్గించుకొని నిస్సహాయ స్థితిలో దేవుని ఆశ్రయిస్తే ఎవరు అతను? భక్తిపరుడు. కాబట్టి ప్రియులారా ఉదయకాల సమయంలో గోనెపట్ట అనుభవాలు మన జీవితాల్లో దేవుడు ఒకలా అనుమతిచ్చాడేమో, అనుమతిచ్చిన మనము ప్రభువుకి అప్పగించుకోవాల్సిన వారిగా ఉన్నాం. దేవుడు మేలు చేసే దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు బూడిదలో కూర్చున్న యోబుని దేవుడు బూడిదలో కూర్చోపెట్టాడా? గోనెపట్ట కట్టుకున్న యోబుని గోనెపట్టతోనే ముగింపు చేశాడా? 2 అంతలుగా దీవించబడ్డాడు. నిన్నే పట్టిన వారు గోనెపట్ట కట్టుకొని ఉంటే ఇంకోళ్ళు అలా లైఫ్ లాంగ్ అలాగ ఉండారా? లేదు. దేవుడు వారిని మేలు చేసాడు వారికి.
యాకోబు గోనె పట్ట కట్టుకొని బట్టలు చింపుకొని గోనె పట్టుకొని దుఃఖంతో ఆయన దుఃఖించిన దుఃఖం అలాగే ఉందా? కొన్నాళ్ళకి కబురు అందింది. యోసేపు ఒక మెసేజ్ పంపించాడు, ఒక ఇన్ఫర్మేషన్. డాడీ నేను బ్రతికే ఉండా, డాడీ నేను ఈజిప్ట్కి ప్రధానమంత్రిగా ఉండా, నువ్వు రా, అది నా రథాలు పంపించాను, వస్తువులు పంపించానంటే ఓ యాకోబు ఎంతో సంతోషంతో నా కొడుకు బ్రతికే ఉన్నాడంట, నా కుమారుడు యోసేపు బ్రతికే ఉన్నాడు, నేను చూడాలని సంతోషంగా వచ్చాడు. కాబట్టి గోనెపట్ట కట్టుకున్నవారు, గోనెపట్ట అనుభవం ఉన్నవారు అక్కడే ఆగిపోలేదు ప్రియులారా, అక్కడే ఆగిపోలేదు. ఆ మొర్దెకై గోనెపట్ట కట్టుకొని వీధుల్లోకి వచ్చి దుఃఖించి ఏడ్చాడు. అలాగే ఉన్నాడా? లేదు ప్రియులారా. మొర్దెకై తర్వాత ఏం పోస్ట్ వచ్చింది చెప్పరే? మొర్దెకై ఏ పోస్ట్ వచ్చింది? దానియేలు గ్రంథం చివరి అధ్యాయంలో ప్రధానమంత్రి అయ్యాడు. ఏమయ్యాడు? ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి అయ్యాడు ప్రియులారా. 127 సంస్థానములకు అతను ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయ్యాడు. ఆల్మోస్ట్ 127 దేశాలకని చెప్పచ్చు ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి నిస్సహాయ స్థితిలో ఉన్న యోబు అలాగే మిగిలిపోలేదు, మొర్దెకై అలాగే మిగిలిపోలేదు, యాకోబు అలాగే మిగిలిపోలేదు ప్రియులారా. కాబట్టి మారు మనసు అనుభవము, తగ్గింపు అనుభవము, ప్రభుకి అప్పగించుకునే అనుభవము, నిస్సహాయ స్థితిలో ఉంటే దేవా నీవే నాకు దిక్కు, నాకు సహాయం నీవే ప్రభు అని యోబు ప్రభుకి అప్పగించుకునే అనుభవం బట్టి తన జీవితం మారింది, తన బ్రతుకులు మారాయి, వారి పరిస్థితులు మారాయి. మార్చగల శక్తిమంతుడు దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. రెండవ మాట ఏం చెప్పాను? ఒకటి గోనెపట్ట గురించి చెప్పాను, రెండోది బూడిద. చూడండి యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలో పడి పశ్చాత్తాపపడుచున్నాను. ప్రియులారా, ఈ బూడిద అనుభవం మనం గమనిస్తే దేని గుర్తుగా ఉంది? పశ్చాత్తాపమునకు గుర్తుగా ఉంది. పశ్చాత్తాపన గుర్తుగా ఉంది. తన బలహీనతలను అవిధేయతలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయముతో దేవునికి ప్రార్థించే అనుభవం కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి బూడిద అనుభవం ఏం రావాలి? పశ్చాత్తాప హృదయము రావాలి. తర్వాత చూడండి ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనంలో గమనించినప్పుడు, ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం మనం గమనించినప్పుడు, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడా తెగించుచున్నాను. అసలు అబ్రహాము ఎవరు తెలుసా మీకు? అబ్రహాం దేవునికి స్నేహితుడు అనే మాట ఉండిద్ది. ఎవరు స్నేహితుడు? హీస్ ది ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాము దేవునికి స్నేహితుడు. దేవునికి స్నేహితుడైన అబ్రహాము దేవుడితో హలో గాడ్ హౌ ఆర్ యూ అని చెప్పి మాట్లాడచ్చు కదా. ఫ్రెండ్తో అలాగే మాట్లాడతాం కదా, అంతేనా కదా? సార్ అని అలాగని మాట్లాడాం కదా, ఫ్రెండ్ తోటి పేరు పెట్టి పిలుస్తాం, సాధారణంగా అలాంటి వ్యక్తి దేవుడితో అంటున్నాడయ్యా, నేను ధూళి లాంటి వాడినయ్యా, నేను బూడిద లాంటి వాడినయ్యా, ప్రభువా నీతో మాట్లాడతానయ్యా అని స్నేహితుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. అనగా అబ్రహాము పేదోడా? చాలా ధనవంతుడు అబ్రహాము చాలా ధనవంతుడు, మంచి సాక్ష్యం ఉన్న వ్యక్తి, దేవుడితోటి డైరెక్ట్గా మాట్లాడే దేవుని స్నేహితుడు. మనం 33వ వచనంలో ఉండిద్ది, యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. ఇద్దరు కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, ఓకే బాయ్ అని చెప్పుకుంటారు. అబ్రహాం ఇంటికి పోతాడు, దేవుడు పరలోకం పోతాడు. అంత స్నేహితులైతే అబ్రహాం అంటున్నాడు, అంత ధనవంతుడు, దేవుడితో అంత క్లోజ్గా ఉంటాడు, అంత చనువుగా ఉంటాడు, అంత స్వాతంత్రంగా ఉండే వ్యక్తి అంటున్నాడు, నేను ధూళియు బూడిద వంటి వాడును అన్న. అబ్రహాము ఏం చేస్తున్నాడు? తాను చెప్పరే తగ్గించుకుంటున్నాడు. తగ్గింపు జీవితము. అంత ఆస్తి ఉండా, అంత విశ్వాసం ఉండా, అంత దేవునితోటి సహవాసం ఉండా, నేను బూడిద లాంటి వాడునని తగ్గించుకుంటున్నాడు. కాబట్టి ఈ బూడిద అనుభవం దేనికి గుర్తుగా ఉంది? తగ్గింపు జీవితమునకు
గుర్తుగా ఉంది, తగ్గింపు జీవితానికి గుర్తుగా ఉంది. అక్కడ ఒక అంశం గురించి ప్రార్థన చేస్తాడు, కానీ ఆ యొక్క అంశం ఏంటంటే సొదొమ పట్టణంలో కాపాడాలని, అక్కడ లోతు కుటుంబం కాపాడబడాలని అందుకొరకు దేవుడికి రిక్వెస్ట్ చేస్తాడు. ప్రియులారా, మెట్టుకు బూడిద అనుభవము, తగ్గింపు జీవితము. నిన్నే పట్టణస్థులు ఆ యొక్క నిన్నే రాజు ఎక్కడ కూర్చున్నాడు? గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. తను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే రాజసింహాసనం దిగాడు, రాజకోట బయటకు వచ్చాడు, రాజవస్త్రాలు తీసివేశాడు, బూడిదలో కూర్చున్నాడు. గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే తను ఎంతవరకు తగ్గించుకోవాలో ఆ లీస్ట్ పొజిషన్ వరకు తగ్గించుకున్నాడు. తగ్గింపు జీవితము విశ్వాస జీవితంలో ఎంతో అవసరమైన విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియులారా, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం గమనిస్తే, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిస్తే, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానికి వచ్చినో అక్కడే ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదములోను మునిగిన వారేరి అనేకులు గోలిను బూడిదను వేసుకొని పడి ఉండేరి. బూడిద అనుభవం ప్రియులారా, ఎందుకంటే వారికి ప్రాణాపాయం వచ్చింది. ఆనాటి యూదులకు ప్రాణాపాయం వచ్చింది, రాజు శాసనం వలన ప్రాణాపాయం వచ్చింది. ఓ ప్రియులారా, అలాంటి ప్రాణాపాయం వచ్చినప్పుడు వారి ప్రాణరక్షణకై వారు ప్రార్థన చేయుటకు గుర్తుగా ఉంది బూడిద. ఈ బూడిద దేనికి గుర్తుగా ఉంది? ప్రాణరక్షణకై వారు ప్రార్థన చేయుటకు గుర్తుగా ఉంది. వారు బూడిదలో కూర్చుండి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ దేవాది దేవుడుకు, సర్వాధికారి అయిన దేవుడుకు, సర్వ సృష్టికర్త అయిన దేవుడుకు వారు బూడిదలో కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నారు. కాబట్టి బూడిద అనుభవము ప్రాణరక్షణకై ప్రార్థన చేయుటకు గుర్తుగా ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ప్రియులారా, తర్వాత చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయము. ఇక్కడ నిన్నే పట్టణస్థులు కూడా బూడిదలో కూర్చోడానికి ఏమిటి కారణము? రాజు బూడిదలో కూర్చో కారణం ఏమిటి చెప్పరే? నిన్నే పట్టణస్థుల యొక్క ప్రాణరక్షణకై, వారి ప్రాణాలు కాపాడుకొండుకై, వారి పట్టణాన్ని కాపాడుకొండుకై, దేవుని యొక్క ఆగ్రహం నుండి కాపాడుకొండుకై వారు ఆ యొక్క బూడిదలో కూర్చొని ప్రార్థించేవారుగా ఉన్నారు. రాజవస్త్రాలు తీసివేసి రాజు గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చునేందుకు ప్రాణరక్షణకై. ప్రతి వ్యక్తి ఎవరికి వారు ప్రాణరక్షణ కొరకై బూడిదలో కూర్చున్న అనుభవము, గోనె పట్ట కూర్చున్న అనుభవం మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నప్పుడు, ఆ సంగతి నిన్నే రాజునికి వినబడినప్పుడు అతను తన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయిగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడే మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్న గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రియులారా, వీళ్ళు మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి వాళ్ళు గోనె పట్ట కట్టుకోగానే బూడిదలో కూర్చోగానే అద్భుతాలు జరగవు. నీవు గోనె పట్ట కట్టుకోగానే బూడిదలో కూర్చోగానే దేవుడు సహాయం చేయడు. ఎప్పుడు చేస్తాడు చూడండి. మనుషులందరూ ఎంతమంది? 1,25,000 మంది మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచి ఏం విడిచారు? అంతకుముందు నిన్నే పట్టణస్థులు దుర్మార్గులుగా ఉన్నారు, చెడ్డవారుగా ఉన్నారు. అందుకే యోనా ప్రవక్తలు వెళ్ళమంటే నేను వెళ్ళను, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళుగా దుర్మార్గులు వాళ్ళు అని అంటాడు ఆయన. మెట్టుకు ఇక్కడ 1,25,000 మంది మనుషులు ఏమి విడిచారు? దుర్మార్గమును విడిచారు. ప్రియులారా, అనేక మంది దేవుని మందిరానికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు చక్కగా పాడుతున్నారు, అనేక పరిచర్లో పాలు పొందుతున్నారు, కానీ దుర్మార్గాలు విడిచారా? నిన్నే పట్టణస్థులు ఆనాడు దుర్మార్గం విడిచారు. 1,25,000 మంది ఒక మాట అనుకొని ఒక మాట ప్రకారము దుర్మార్గములు విడిచిన వారుగా ఉన్నారు. ఇంకా నువ్వు దుర్మార్గులను జీవిస్తున్నావా? దేవుడి ఉద్దేశము దుర్మార్గులు ఉండే చిత్తము కాదు. వారు దుర్మార్గం నుండి
మరలబడాలి, విడవబడాలి అని దేవుని ఉద్దేశం. నిన్నే పట్టణస్థులు వారు దుర్మార్గం విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. బలాత్కారము వారి జీవితాల్లో పేదల పట్ల, బలహీనుల పట్ల బలాత్కారపు అనుభవాలు ఉంటే అవన్నిటిని కూడా మానివేసి మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలని అనే దూతలో నిన్నే పట్టణంలో చాటించి ప్రకటన చేసేది. రాజు ఒక ప్రకటన చేయించాడు. ఓ నిన్నే ప్రజలారా, 1,20,000 మంది ప్రజలారా, మీరు మీ దుర్మార్గాలు విడిచిపెట్టండి, మీ బలాత్కారాలను మానివేయండి. అదిగో మీరు ఉపవాసం ఉండండి. మీరు మాత్రమే కాదు, మనుషులు పశువులు సమస్తము కూడా గోనెపట్ట కట్టుకోవాలి, బూడిదలో కూర్చోవాలి. మీరు మనఃపూర్వకంగా దేవుని దగ్గర మీరు వేడుకోవాలి. మీరు పశ్చాత్తాప హృదయులయ్యాలి, మారు మనసు పొందాలి, మీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, దేవుణ్ణి వేడుకోవాలని ఆ దూతలు ప్రకటన చేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? అందరూ గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూసుకొని మోకరించి వారి దుర్మార్గాలు, వారి పాపాలు అన్నీ ఒప్పుకొని వాటి ఏం చేశారు? ఒప్పుకొని విడిచిపెట్టి ఆ యొక్క బలాత్కారంలో ఏం చేశారు? మానివేసి అన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పారు. ఇంకొద్దు, ఈ దుర్మార్గం నాకొద్దు, ఈ పాపం నాకొద్దు, ఈ చెడుతనం నాకొద్దు. అందరూ దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మనఃపూర్వకంగా అనగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి వారు ఏం చేశారు? వేడుకున్నారు. అలాంటి అనుభవం మన జీవితంలో ఉందా? అలాంటి అనుభవం మన జీవితాల్లో ఉన్నదా? ఆచారపరంగా ప్రార్థనకు వస్తూ, అలవాటు ప్రకారం పాపాలు చేస్తూ, అలవాటు ప్రకారం బూతులు తిడుతూ, ఆ అలవాటు ప్రకారం మన యొక్క ఆలోచనల ప్రకారం బయట జీవిస్తూ, ప్రార్థనకు వచ్చి ఆ ఒక్కరోజు మాత్రమే పరిశుద్ధులుగా కనిపిస్తూ బయటికి వెళ్ళి ఒకవేళ పాపులుగా ఉన్నావేమో అని ఎవరికి వారు పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ లోపము, పాపము, దుర్మార్గం మనలో ఉంటే నిన్నే పట్టణపు వారు వాళ్ళే పశ్చాత్తాప హృదయులై మారు మనసు పొంది దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకొని దుర్మార్గాలు విడిచిపెట్టి బలాత్కారాలు మానివేసి మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలి అని నేడు దేవుడు మనకి వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు, తెలియపరుస్తున్నారు. ప్రియులారా, కాబట్టి మనము కూడా నిన్నే పట్టణవస్తుల వారే పశ్చాత్తాప హృదయులుగా ప్రభువుని వేడుకునేవారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. 10వ వచనం గమనిస్తే యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నిన్నేవారు ఏం చేశారు? తమ చెడు నడతలను మానుకున్నారు. నీ చెడు నడత మానుకున్నావా? నీవింకా చెడు నడతలో ఉన్నావా? పైకి భక్తిపరుడిగా ఉంటూ రహస్యంగా నన్ను ఎవ్వరూ చూడటం లేదులే అనే భయము, దేవుని భయం లేకుండా జీవిస్తున్నామా? ప్రియులారా, ఒక విశ్వాసి నమ్మకంగా ఉండాలంటే ఎవరి భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. నేను ఈ మాట మాట్లాడితే దేవుడు వింటాడు, నేను ఈ పని చేస్తే దేవుడు చూస్తాడు. దేవుడికి కోపం వస్తే నేను ఒక్క నిమిషం కూడా బ్రతకను అని, దేవుడి కోపం వస్తే నేను పాతాళానికి అగ్నిగుండానికి పాలవుతానని భయము ఉండాలి. జనులు భయము విడిచి పాపము చేయుచున్నారు. నేటి యొక్క యుగములో, నేటి కాలములో జనులు దేవుని భయము విడిచి పాపము చేయుచున్నారు. పోలీసులు భయపడుతున్నారు, అధికారులు భయపడుతున్నారు, అవునా కాదా? కానీ తల్లిదండ్రులకు భయపడుతున్నారు, లేదా కుటుంబ సభ్యులు భయపడుతున్నారు, భర్తకు భయపడుతున్నారేమో, కొంతమంది భార్యకు భయపడుతున్నారేమో. కానీ ఎవరు భయపట్లా? దేవునికి భయపట్టల్లా. అందుకే నేడు లోకంలో అనేక నేరాలు, ఘోరాలు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే ఏ భయం లేదు? దేవుని భయం లేదు. సరే వాళ్ళకి లేదులే, మన సంగతి ఏంది?
నా సంగతి ఏంది, నీ సంగతి ఏంది? దేవుని భయం మనకు ఉన్నదా? దేవుని భయం మనకు ఉన్నదా? దేవుని భయం కలిగి వారి యొక్క చెడుతలను మానుకొనగా, చూడండి, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపతుడే వారికి చేయుదునన్న తాను మాట కీడు చేయకమా. ఎంతో కోపోద్రికుడై ఎంతో కోపంతో దేవుడు వారు హృదయాలు మార్చుకున్నప్పుడు, వారి బ్రతుకులు మార్చుకున్నప్పుడు, వారి నడతలను మార్చుకున్నప్పుడు, వారి నడకను మార్చుకున్నప్పుడు, వారి ప్రవర్తనను మార్చుకున్నప్పుడు నిన్నే పట్టణస్థుల పట్ల దేవుడు చేస్తానని కీడు చేయకుండా మేలు చేశాడు. నాశనం చేస్తాన దేవుడు నాశనము చేయలేదు ప్రియులారా. కాబట్టి మన వ్యక్తిగత జీవితం, మన కుటుంబ జీవితం, మన సంఘ జీవితాల్లో మనము ఏమి అనాలి? తమ చెడు నడతలు మానివేయాలి. ఎన్నిసార్లు గద్దించిన లోబడవానికి వారి మీదకి ఏమొచ్చింది? హఠాత్తుగా అపాయాలు వస్తాయి. దేవుని కోపం వస్తుంది ప్రియులారా. ఎన్నిసార్లు దేవుడిని గద్దిస్తున్నాడు? నీ బ్రతుకు మార్చుకోవా? దేవుడు తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, సొంత ఇల్లు అద్దిల్లో నివాసం ఉండడానికి యోగ్యమైనది ఇచ్చాడు. నీకు ఇన్ని ఇచ్చినా కూడా ఇంకా ఎందుకు నువ్వు పాపం చేస్తున్నావు? ఇంకా ఎందుకు నువ్వు చెడు నడతల్లో ఉన్నావు? ఇంకా ఎందుకు నువ్వు దేవునికి విరోధంగా జీవిస్తున్నావు? ఎందుకు కొన్ని పాపాయాన్ని ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నావు? ప్రియులారా, హెచ్చరిక చేసినప్పుడు, ప్రకటన చేసినప్పుడు, యోనా ప్రవక్త ప్రకటన చేసినప్పుడు వారు విధేయత చూపారు. నిన్నే పట్టణస్థులు తమ చెడు నడతలు మానివేశారు, పశ్చాత్తాప హృదయులయ్యారు. దేవుని సన్నిధిలో వారు ఇక గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థించినప్పుడు అద్భుతాన్ని చూశారు. అపాయం నుంచి తప్పించబడ్డారు, నాశనం నుంచి రక్షించబడ్డారు, కీడు నుండి తప్పించబడ్డాడు. దేవుని దయను పొందుకున్నారు, దేవుని సహాయాన్ని పొందుకున్నారు, దేవుని సంరక్షణ వారు పొందుకున్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఈ లోకం శాశ్వతం కాదు, శాశ్వతమైన లోకము, శాశ్వతమైన దేవుడు పరలోక రాజ్యం మనం చేరాలి అంటే మనము కూడా పశ్చాత్తాప హృదయులై ప్రభు సన్నిధిలో ప్రభుకు మనము సరెండర్ అవ్వాలి. దేవునికి మనము అప్పగించుకోవాలి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయనను పంపి ఉన్నాడు. ఇప్పుడు గమనిస్తే దుఃఖించే జీవితంలో దేవుడు దుఃఖంలో ఉంచడు. వాళ్ళకి ఏమిస్తాడంట? ఉల్లాస వస్త్రములు. అదిగో బూడిదలో కూర్చున్నవారు, గోనెపట్ట కట్టుకున్నవారు, దుఃఖంలో ఉన్నవారికి ఉల్లాస వస్త్రాలు అందించిన ఆ దేవుడు, బూడిదలో ఉన్నవారికి ప్రతిగా పూదండను అందించిన ఆ దేవుడు, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలం ఇచ్చిన దేవుడు, భారభరితమైన ఆత్మలకు స్తుతి వస్త్రాలు ఇచ్చిన దేవుడు మనందరికీ వాగ్దానం ఇచ్చాడు. దుఃఖంలో ఉంటే దేవుడు ఉల్లాస వస్త్ర సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేసిన పని ఒకటే. దుఃఖంలో ఉన్న నిన్నే పట్టణస్థులు వారు ప్రార్థించారు, వారు గోనెపట్ట కట్టుకున్నారు, మారు మనసు పొందారు, తగ్గించుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, ఉపవాసం ఉన్నారు. ప్రార్థించగా వారికి దుఃఖ వస్త్రాలు కాస్త ఉల్లాస వస్త్రాలుగా దేవుడు మార్చాడు. బూడిదలో ఉన్న వారి జీవితాలను పూదండగా మార్చారు, దుఃఖంగా వారి బ్రతుకులను ఆనంద తైలంగా మార్చాడు, భారభరితం ఉన్న ఆత్మలను స్తుతి వస్త్రంగా మార్చాడు. అలాంటి గొప్ప వాగ్దానం చేసిన దేవుడు నా జీవితంలో, నీ జీవితంలో, మన జీవితాల్లో చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. మనం మార్చుకోవాల్సింది ఏమిటి? మన మనసు మార్చుకోవాలి, మన నడత మార్చుకోవాలి, మన బ్రతుకు మార్చుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. మనం అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం తగ్గించుకొని, మన మనసు మార్చుకొని, మన లోపాలు, పాపాలు, దుర్మార్గాలు, చెడు నడతలు ఒకవేళ తెలిసి తెలియక దేవునికి ఆయాసకర అంశాలు ఉంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. నిన్నే పట్టణస్థులాగా దేవుని యొక్క దీవెన పొందుదాం.
ఎవరికి వారు స్వపర్శ చేసుకోండి. మీ మనస్సును, మీ హృదయాలు విప్పండి. దేవుని సన్నిధిలో దేవుణ్ణి వేడుకోనండి. హృదయపూర్వకంగా, మనపూర్వకంగా దేవునికి మీ లోపాలు, పాపాలు ఒప్పుకొని మనఃపూర్వకంగా దేవుడి దగ్గర క్షమాపణ అడిగి దేవుని ద్వారా మేలు, రక్షణ, దీవెన, నెమ్మది, సమాధానం పొందాలని దేవుని వేడుకోవాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, మీ ఇచ్చిన గొప్ప రక్షణకే స్తోత్రం. అంత్యకాలంలో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. లోకములో నాయన పాపము విచ్చలవిడిగా ఉంది. ఎటు చూసినా దుర్మార్గము పెరిగిన పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆనాటి నిన్నే పట్టణపు వారి యొక్క పరిస్థితులు కూడా అలాగే ఉన్నవి. ఈ లోకము అంతము, నాశనము దగ్గరగా వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నవి. నిన్నే పట్టణం మీద కూడా నాశనం 40 రోజులు రావాల్సి ఉందని ప్రకటన చేస్తూ ఉండగా ప్రజలు నిన్నే పట్టణస్తులు విన్నారు, విధేయత చూపారు, దేవాన్ని యందు విశ్వాసం ఉంచారు, మారు మనసు పొందారు. ప్రభా, గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని చిన్నలు, పెద్దలు, గనులు, అల్పులు, రాజులు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవవారి చెడు నడతలు మానివేశారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో, మా బ్రతుకులో మా చెడు నడతలు, బలహీనతలు, పొరపాట్లు ఉన్నాయేమో ప్రభా, దయతో మీరే గమనించండి, మీరే హెచ్చరించండి, మీరే సరిచేయండి, మీరే క్షమించండి, మీ సహాయం అందించండి ప్రభు. అయా, ఈ లోకంలో ప్రభు మేము లోకపు ఆశల్లో, లోకపు పాపపు శరీరంలో ఉండగా పాపంలో పడిపోకుండా మమ్మల్ని రక్షించమని కృపచూపని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రతి వారు తమ తమ ఘటనలో కాపాడుకుంటూ పరిశుద్ధ దేవుడు పిలిచిన పిలుపు తగినట్లుగా పరిశుద్ధంగా ప్రవర్తన కలిగి జీవించుటకు, విధేయత కలిగి జీవించుటకు, దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా, దేవుని భయము కలిగి, దేవుని విశ్వాసం ఉంచుతూ జీవించే అనుభవంలో ప్రతి ఒక్కరూ మాకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తూ, విత్తబడిన వాక్యాన్ని దీవించి ఆశ్రయించి కృపచూపి కనికరం చూపమని, ప్రతి ఒక్కరూ మేము తగ్గింపు హృదయాన్ని కలిగి, మారు మనసు అనుభవం కలిగి, దేవునికి భయపడి, దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి, దేవునితో సహవాసంలో, దైవిక సహవాసంలో జీవించలాగిన కృపచూపి కనికరం చూపమని, ఇక్కడ చిన్నలు, పెద్దలు నాయన చదువుకున్న పిల్లలు ఉన్నారు, వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, సీట్ల కోసం ఎదురు చూస్తున్నారు, ఈ యొక్క ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారు, వివాహాలకు ఎదురు చూస్తున్నారు, బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు, భూలోక సంబంధించిన అవసరతలు ఉన్నారు, పరలోక సంబంధించిన అవసరత కలిగి ఉన్నారు, రక్షణ అనుభవంగా అవసరత కలిగి ఉన్నారు. ప్రతి బిడ్డను ఆయన చిన్నల మొదలుకొని పెద్దల వరకు ప్రతి బిడ్డకు నీ సహాయ సహకారాలు అందించమని కృపచూపమని మా సంఘాన్ని ప్రభు మీరే వృద్ధిలోకి తీసుకురామని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.